పిడుగురాళ్ల మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఓటర్లు ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్యూ పద్ధతిలో ఓటర్లను లోపలికి అనుమతిస్తూ మొబైల్ ఫోన్లను లోనికి అనుమతించకుండా జాగ్రత్తలు వహించారు. ఎన్నికల్లో పిడుగురాళ్ల తహసీల్దార్ మధుబాబు, మున్సిపల్ కమిషనర్ పర్వతలేని శ్రీధర్ ఎన్నికల నిర్వహణ దగ్గరుండి పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా పట్టణ సీఐ వెంకట్రావు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, పోలీసులు, వైద్యాధికారులు, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్క పట్టభద్రుడు సంతోషంగా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ మామూలుగానే వస్తారు, ఇక్కడికి వచ్చి వీడియో తీస్తారు. వాళ్ళు ఎవరు మీడియా పర్సన్ కాబట్టి మమ్మల్ని వెళ్ళారు. మిగతా వాళ్ళు అయితే కెమెరా తీసి లోపల రాను. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా పిడుగురాళ్లలో మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 4 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 329, 329 ఏ అనే 2 పోలింగ్ స్టేషన్స్ మనకి అర్బన్కి సంబంధించి 330 అండ్ 331 రూరల్కి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ లోపల ఏర్పాటు చేయడమైంది. ఇప్పుడే మనం అన్ని కూడాను 4 పోలింగ్ స్టేషన్స్ కూడాను విజిట్ చేయడమైంది. ఎన్నికలు, ఓటింగు ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుంది. పబ్లిక్ నుంచి కూడాను ఇప్పుడిప్పుడే మొదట్లో కొంచెం స్లోగా ఉన్నా కానీ ఇప్పుడే మంచి రెస్పాన్స్ వస్తుంది. పబ్లిక్ కూడాను, ఓటర్స్ కూడాను మనకి కదిలి వస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ అవుతుందని కోరుకుంటున్నాము. సాయంత్రానికి సక్సెస్ఫుల్గా ఈ ఎలక్షన్స్ కంప్లీట్ చేసి బ్యాలెట్ బాక్స్ని నష్టపడి చేర్చడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.